చూడండి ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డేట్‌లో ఏమేమి పెట్టాను. రైస్ మీద కొంచెం నెయ్యి వేశాను. పప్పు, ఇది క్యాబేజీ కూర, పెరుగు, ఆమ్లెట్ అండి. ఎగ్ ఆమ్లెట్, ఆవకాయ, అరటిపండు. చూడండి ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను. రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంచెం తక్కువ తినాలి. ఒక బౌల్ తినాలి. ఇది నెయ్యి. నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది మరియు ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. నెయ్యి వాడితే లావవుతాం అనుకుంటారు గానీ, నిజానికి నెయ్యి వాడితే సన్నపడతామండి. ఇది క్యాబేజీ కూర. క్యాబేజీ కూరలో సి విటమిన్, ఏ విటమిన్, ఫైబర్ ఉంటుంది. సల్ఫర్ కూడా ఉంటుంది. గుండెకి చాలా మంచిది. ఫైబర్ ఉండడం వలన ఓవరాల్ హెల్త్‌కి చాలా మంచిది. పప్పులో ప్రోటీన్ ఉంటుంది. అరటిపండులో బి బి విటమిన్స్ ఉంటాయి మరియు పొటాషియం ఉంటుంది. ఇది గుండెకి చాలా మంచిది. ఆవకాయ ప్రోబయోటిక్, గట్ హెల్త్‌కి మంచిది. ఇది ఎగ్ ఆమ్లెట్‌లో ప్రోటీన్, కాల్షియం, ఏ విటమిన్ మరియు బి12 విటమిన్ ఉంటుంది. పెరుగు ఇది కూడా ప్రోబయోటిక్. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ఏ విటమిన్ మరియు బి12 విటమిన్ ఉంటుంది. క్యాబేజీ కూరలో ఏ విటమిన్, సి విటమిన్ ఉంటుంది. ఇది చూడండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డేట్‌లో నేనేమైనా ప్రోటీన్స్ గానీ, న్యూట్రిషియస్ వాల్యూస్ గానీ మర్చిపోయాననుకోండి కామెంట్‌లో రాయండి. వీడియో గనుక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని న్యూట్రిషియస్ వాల్యూస్‌తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.